Hello guys, this is Kirti Raghu. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే కల్కి మూవీ రివ్యూ చూడబోతున్నాం. ఇప్పుడే నా షో వస్తుంది. వర్షం పడుతుంది ఇక్కడ విజయవాడలో, సో బురద పడింది. బట్ అలాగే మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ చేసేగానే ఇది వితౌట్ స్పాయిలర్స్, ఓకేనా? స్పాయిలర్స్ ఏం లేవు దీంట్లో, జస్ట్ నా రివ్యూ మాత్రమే ఇస్తున్నాను. మీరు ఈ టికెట్ చూడొచ్చు. ఓపెన్ చేస్తే ఫస్ట్ చెప్పాలంటే ప్రభాస్ యాక్టింగ్ కానీ ఈ క్యారెక్టర్ కానీ ఒక గ్రే షేడ్ క్యారెక్టర్ ఉంటుంది. మీకు గుడ్ క్యారెక్టర్ అని చెప్పలేం, బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పలేం. ఒక గ్రే షేడెడ్ క్యారెక్టర్ ఉంటుంది ప్రభాస్ భైరవ అలియాస్. సో మనం ఫస్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ చాలా బాగా చేశారు. అండ్ చెప్పాలి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ యాక్టింగ్ కనబడదు, ఎందుకంటే ఒకే పొజిషన్ లో కూర్చుంటారు. మనం పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. సో సెకండ్ పార్ట్ లో మనం కమల్ హాసన్ మొత్తం చూడొచ్చు అనమాట. ఇంకా చెప్పాలనుకుంటే దీపికా పడుకొని మ్యామ్ అందరూ బాగా చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ గుడ్ కామెడీ, అండ్ కామెడీ టైమింగ్ కూడా బాగానే పేలే, మంచి మంచి కామెడీ అయితే క్రియేట్ చేశారు ప్రభాస్ గారు. మనం చెప్పాలనుకుంటే నెక్స్ట్ మంచి క్యామియోస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో పెద్ద పెద్ద వాళ్ళవి అండ్ చిన్న చిన్న వాళ్ళవి క్యామియోస్ అయితే బాగా వర్కౌట్ అయినాయి, అది బాగా ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ మిక్స్డ్ కామెడీ టైమింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి పీక్స్ లో ఉంది. క్లైమాక్స్ ఇంటర్వెల్ అసలు అయితే పీక్స్, అసలు మంచి రిథమ్ తో ఫినిష్ చేస్తారు మనకి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ మహాభారతంలో క్యారెక్టర్స్ మనకి ఈ సినిమాలో ఎవరెవరు ఏం చేశారు అండ్ స్టోరీ ఏంటి, అండ్ అశ్వత్థామ వర్సెస్ భైరవ ఫైట్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ అయితే ఇంకా అసలు మార్వల్స్ అనమాట, చాలా బాగుంటుంది. ఆ బుజ్జి అనేది అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి నిజం చెప్పాలనుకుంటే. అసలు క్లైమాక్స్ లో లాస్ట్ లో ఒక ఎలివేషన్ ఇస్తారండి ప్రభాస్ గారికి, బాస్ పీక్స్ అనమాట, అసలు మర్చిపోలేము మనం. ఇంకా కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో చెప్పాలంటే చాలా మేజర్ క్యామియోస్ అయితే రోల్ ప్లే చేశారనమాట. అవన్నీ మేము చెప్పలేము, మనకి ఈజీ అయిపోతుంది. మంచి అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది మనకి ఈ సినిమా అనడం ద్వారా. మీరు కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ దీని రేటింగ్ చెప్పాలంటే ఒక 4.2 అవుట్ ఆఫ్ 5కి 4.2 ఇవ్వచ్చు. అండ్ ఇంకో చెప్పాలనుకుంటే డైరెక్షన్ కానీ చాలా బాగుంటుంది అసలు. స్క్రీన్ ప్లే, నెక్స్ట్ ఎడిటింగ్ అంటే విఎఫ్ఎక్స్ ఉంది కదా, సారీ విఎఫ్ఎక్స్ కాదు విఎఫ్ఎక్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అన్ని న్యాచురల్ హాలీవుడ్ రేంజ్ లో తీశారనమాట. బాహుబలి తర్వాత చెప్పుకోకొద్ది సినిమా అయితే ప్రభాస్ కి ఇదని చెప్పచ్చు. చాలా అసలు ఇది సినిమాటిక్ గా చాలా బాగుంటుందండి. మీరు కళ్ళు మూసుకుని టికెట్ బుక్ చేసుకుని వెళ్ళచ్చు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. నేను 2 సార్లు కూడా వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. సో దట్స్ ఇట్. ఇంకా నుంచి వీడియోస్ అన్ని ప్రాపర్ గా వస్తూ ఉంటాయి. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి.